హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే మొన్ననే ఒక 1-2 days అవుతుంది అంతే మనం రియాక్షన్ ఇచ్చి. సో ఇచ్చినాము కానీ అది బ్లాక్ అయిపోయింది అనమాట. ఏదో 5-6 మెంబర్స్ చూసినారు అంతే. సో చూడడం కానీ తర్వాత బ్లాక్ అయిపోయింది. సో ఎందుకు బ్లాక్ చేసిండు సాంగ్ బ్లాక్ చేసిన అసలు కాపీరైట్ బ్లాక్. ఇది కూడా మీరు చూస్తారా? చూద్దాం. కాపీరైట్ వస్తే మేమేం చేయలేము. సో రియాక్షన్ అయితే ఇచ్చినాం, మేము ఇయ్యలేదు కింద కమెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నా. సో ఇచ్చినాము. అండ్ ఇప్పుడు సాంగ్ కూడా నాకు డౌటే వస్తుందో రాదో అనేది. బట్ లెట్స్ హోప్ దేవిశ్రీ ప్రసాద్ మంచిగా ఇవ్వకపోతే బాగుంటది. సో అంటే మీకు సాంగ్ అయితే తెలిసిందే అంటే కాలర్ ఎత్తరా. సో కాలర్ ఎత్తరా సో సాంగ్ అయితే అసలు నేను ప్రోమో విన్నప్పుడే మస్తు అనిపించింది నిజంగా. అసలు డిఎస్పి ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా హరీష్ శంకర్ ముగ్గురు కలిసిన గబ్బర్ సింగ్ ఏదైతుందో అది కొంచెం వచ్చింది, మళ్ళీ అది వచ్చింది. ప్లస్ ఆ సాంగ్ సెటప్ అదంతా మన గుడుంబ శంకర్ లో కిల్లి 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 ఆ పాట ఉంది కదా. సో కొంచెం అట్లానే అనిపించింది సిమిలర్. అదే అంటే ఆ సెటప్, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అదంతా నాకైతే ఇంటెన్షనల్ గానే పెట్టినారు అన్న ఫీలింగ్ వచ్చింది. మరి ఇప్పుడు దాని రిలేటెడ్ హరీష్ శంకర్ ఫ్యాన్ కాబట్టి ఇంకా పాత సినిమాలో ఇంకా ఈ సాంగ్ కి కొంచెం చాలానే లేపినారు చెప్పాలంటే. లైక్ ప్రోమో అని, తర్వాత లాంచ్ ఇవాళ 5 o'clock లాంచ్ అని చెప్పి, అదని చెప్పి ఇదని చెప్పి లేపినారు. సాంగ్ కూడా అట్లనే ఉంటదని అనుకుంటున్నా నేను. ఎందుకంటే మొన్న వచ్చిన మెడ ఉడితే తొడగొట్టినట్టు అట్లాంటి అది కొంచెం అది ఇంకా మూవీలో తీసేసినారంట ఆ సాంగ్. మంచి పని చేసారు అని ఏదో అయితే వచ్చిండే, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పటికైతే లేదని మంచి పని చేసినారు. అదే కానీ మరి ఇది నాకైతే మంచి వైబ్స్ మంచిగా ఉంటది. మనం అయితే చూద్దాం, ఒకసారి చూసి రియాక్షన్ ఇద్దాం. సో లిరికల్ వీడియో, లెట్స్ గో. మైత్రి ఆఫ్ కోర్స్ రాక్ స్టార్స్, ప్రొడ్యూసర్ హరీష్ శంకర్, మ్యాజికల్ రామ్ మిరియాల్ వాయిస్. ఎంతమంది ఉన్నారు చూడండి అసలు. కింద అంతా సేమ్ గబ్బర్ సింగ్. ఓకే, ఆల్ బ్యాచ్ మొత్తం ఆలే. ఇది ఒక్క బీట్ చాలా అసలు. పవర్ స్టార్. ఓకే, బీడ్ కొడతాడు. డిఎస్పీకి తప్పిచ్చేసి కొట్ట అంటే చాలు, నిజంగా ఇంకేం అవసరం లేదు. ప్రతిసారి కొత్తది కొడతాడు వాళ్ళు. అరే బాగుంది. అసలు ఇంకా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. బాబా ఎంతమంది డాన్సర్. రామ్ మిరియాల్ వీడు కూడా మాకు పడ్డాడు. కాలరే ఎత్తరా. ఆ స్టెప్ కూడా మీరు పాత గబ్బర్ సింగ్ లో చూస్తే అవే స్టెప్ ఉంటుంది. జస్ట్ నా కాళ్ళు డ్రింకింగ్ రాశికన్నా వాడు జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. బాగా వేసింది సెట్ కూడా. ఎత్తరా కాలరే ఎత్తరా. సింపుల్ స్టెప్ అంటే పవన్ కళ్యాణ్ సింపుల్ ఉంటుంది.
ఎత్తరా అని చెప్తారా కాలరా ఎత్తరా దినేష్ మాస్టర్ అంట. ఎత్తరా ఎత్తరా కాలరా ఎత్తరా పవన్ కళ్యాణ్ మస్తు ఇలా సెట్ అవుతున్నారు. జస్ట్ సింపుల్ మూమెంట్ కాలరా ఎత్తరా టకింగ్ కాలరే ఎత్తరా 19/3/26. ఓకే. సో ఈ సాంగ్ అయితే నాకు నిజంగా నచ్చింది. ఇంకా కొంచెం మైండ్ లో కూడా తిరుగుతుందేమో ఈ సాంగ్. కొంచెం క్యాచీ ఉన్నది బాగా. కొంచెం ఒక్క 2-3 రోజులు వింటే 2 సార్లు 3 సార్లు వింటే ఇది వస్తాయి. అండ్ 19th రోజు దురంధర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇది దురంధర్ 18th కూడా ప్రీమియర్స్ ఉన్నాయి మన దగ్గర. మరి ప్రీమియర్స్ ఏమో మరి ఇంకా షోలో అయితే ఏం పెట్టలేదు 18th. ఇంకా యాక్చువల్లీ దురంధర్ చాలా జల్దీ పెట్టేసారు. అదే 10 days ముందే అన్ని ప్లానింగ్ అయిపోయి పెట్టేసారు. మన ఉస్తాద్ భగత్ సింగ్ మేబీ 2-3 days ముందు అసలు ట్రైలర్ వేసారు. ట్రైలర్ రిలీజ్ సాంగ్ పెట్టినారు 1 week, కరెక్ట్ 1 week కదా. అదే ఇంకా అంతే 19th అంటే 12th ఇవాళ. మేబీ సండే ఆర్ మండే అట్లా పెడతారేమో. 7 days ఉంది అంతే. 6 days చెప్పాలంటే ఈ రోజు తీసేస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రీమియర్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. మరి అంటే హైదరాబాద్ లో వేస్తాడా లేదా వి నీడ్ టు సీ. అండ్ ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ కాలర్ రే ఎత్తరా. మీకు ఎట్లా మీరైతే కింద కమెంట్ చేయండి. అండ్ అన్నిటికీ సాంగ్స్ కి రియాక్షన్ ఇస్తాం, బట్ అన్ని కాపీరైట్ వల్ల అంటే మేబీ కాపీరైట్ క్లెయిమ్ పడ్డది మాకు. కాపీరైట్ క్లెయిమ్ అయితే పడుతుంది. కాపీరైట్ క్లెయిమ్ ఏం కాదు, బ్లాక్ అయితే మీరు అది. అండ్ ఇది గైస్ మన రియాక్షన్ ఫర్ దిస్. సో మీకు ఎట్లా మీద మీరైతే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు వీడియో అనుకున్న లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్.